బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసు వ్యవహారంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మద్యం కేసులో కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, ఆయన కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని ఈడీ వాదిస్తోంది. ఈ మేరకు 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసింది. కేజ్రీవాల్ పాత్రపై కవిత వాంగ్మూలం తీసుకున్నామన్న ఈడీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలు మాత్రమే కాదని 600 కోట్ల స్కామ్గా పరిగణించాలన్నారు. 45 కోట్ల రూపాయలను హవాలా ద్వారా గోవా పంపినట్లు పేర్కొన్నారు. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలు సేకరించామని, ఆప్ సౌత్ గ్రూపుల మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నట్లు వెల్లడించారు. 4 రూట్లలో డబ్బులు పంపారని, చెన్నై నుంచి గోవాకు వయా ఢిల్లీ ద్వారా డబ్బులు పంపినట్లు తెలిపారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. మరోవైపు కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ వేయనున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మద్యం కేసులో కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపిస్తున్నారు. మద్యం కేసులో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని, ఆయన కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని ఈడీ వాదిస్తోంది. ఈ మేరకు 28 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టుకు అందజేసింది. కేజ్రీవాల్ పాత్రపై కవిత వాంగ్మూలం తీసుకున్నామన్న ఈడీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల రూపాయలు మాత్రమే కాదని 600 కోట్ల స్కామ్గా పరిగణించాలన్నారు. 45 కోట్ల రూపాయలను హవాలా ద్వారా గోవా పంపినట్లు పేర్కొన్నారు. విజయ్ నాయర్ కంపెనీ నుంచి అన్ని ఆధారాలు సేకరించామని, ఆప్ సౌత్ గ్రూపుల మధ్య విజయ్ నాయర్ వారధిగా ఉన్నట్లు వెల్లడించారు. 4 రూట్లలో డబ్బులు పంపారని, చెన్నై నుంచి గోవాకు వయా ఢిల్లీ ద్వారా డబ్బులు పంపినట్లు తెలిపారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. మరోవైపు కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీ కోరుతూ ఈడీ అధికారులు పిటిషన్ వేయనున్నారు.